ఎవరమ్మా మేడం మాట్లాడద్దండి. మేము హైదరాబాద్ బాలనగర్ చింతల నుంచి వచ్చినామండి. ఓకే, ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? మాకైతే చాలా బాగుందండి. ఇంతకు ముందు అయితే ఆడవాళ్ళము ఇంటికే గృహానికే పరిమితం అయ్యే వాళ్ళము. ఇప్పుడు మట్టికి మేము బయటకు వస్తున్నామని అంటే మరి రేవంత్ రెడ్డి దయ వల్ల అని చెప్తున్నాం. అంటే ఏ రకంగా? ఏ రకంగానంటే ప్రతి విషయంలోనండి. ఇంతకుముందు మహిళల గురించి పట్టించుకునే నాదుడు లేడు. ఇప్పుడైతే పొదుపు సంఘాల ద్వారానైతేనేమి, మీటింగుల ద్వారానైతేనేమి, మాకు ఇప్పుడు మహిళా శక్తి క్యాంటీన్ల ద్వారానైతేనేమి, పొదుపు సంఘంలో ఫ్రీ వడ్డీ రుణాల ద్వారాగానైతేనేమి మాకు మంచి పరిపాలనే అనిపిస్తుంది. బాగానే అనిపిస్తుంది. కానీ మహిళలకు ఇబ్బంది పెడతా ఉన్నాడు, ఇంకొన్ని పథకాలు అమలు కాలేవని చెప్పి చెప్తా ఉన్నారుగా. చూడండి, ఇచ్చినోళ్ళు ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు కానీ బాగలేవనే వాళ్ళే కానీ ఉన్నాయి అని అనేవాళ్ళు మాత్రం ఎవరూ లేరు. తీసుకున్నప్పుడు ఇప్పుడు ఈరోజు బస్ ఫ్రీ పెట్టినప్పుడు బస్ ఎక్కకుండా ఉంటే ఇరుకుండదండి. మరి ఫ్రీ బస్ అని అన్నప్పుడు ఫ్రీ బస్సులో ఎక్కుతున్నారు. మరి ఎక్కేటప్పుడు మరి అది ఫ్రీగా ఎలా ఉంటుందండి? ఎక్కువ ఫ్రీ ఉంది కాబట్టి అంతమంది జనాలు ఎక్కుతున్నారు, అంతమంది గొడవలు పడుతున్నారు. ఫ్రీ లేనని రోజులు జనాలు ఎక్కలేదా? అంత కిటకిట లేదా? అప్పుడు బస్సులో ఏమని అడగలేదా? అడిగారు. కాకపోతే ప్రభుత్వాన్ని విమర్శించాలనే ఉద్దేశమే. మొత్తం మీద అయితే అంటే కనిపిస్తున్నట్టు అంత విమర్శ అయితే ఏం లేదంటారు మహిళలలో? ఏమీ లేదండి. మహిళల్లో విమర్శలు అయితే లేదు. ఇప్పుడు అప్పుడు కంటే పొదుపు సంఘాలు ఇప్పుడు బలోపేతమైనవి. పొదుపు సంఘాల్లో అప్పుడు కంటే ఇప్పుడు ఎక్కువ మంది జీవనోపాధులు చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఒకటైతే కాదు, బస్సులు ఇస్తున్నారు. అదేవిధంగా సోలార్ కూడా మాకే ఇస్తానంటున్నారు. మరి ఇప్పుడు గ్యాస్ దానికి కూడా మమ్మల్ని పెట్టుకుంటామంటున్నారు. పెట్రోల్ పంపులు కూడా మాకే ఇస్తున్నారు. మరి ఇంతకంటే అభివృద్ధి చెందించడానికి ఎవరండి మాకు ముందుకు వచ్చింది? ఎప్పుడు కూడా రాజకీయ నాయకుల పెళ్ళాలు రాజకీయమే నడిచిందండి ఇన్ని రోజులు. ఇప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళు కాదండి, మహిళలు అని అంటే ఒక రాజకీయ నాయకురాలు భార్య కాదు, దిగువ స్థాయిలో ఉన్న వాళ్ళని అభివృద్ధి చెందించడం కోసము ఈరోజు నడుస్తున్న ప్రభుత్వం మాకెంతో మేలు చేసిందని గొప్పగా చెప్పుకుంటున్నాం. ఫైనల్గా ఇలా మహిళల దినోత్సవం ఏమన్నా శుభవార్త చెప్తారని భావిస్తా ఉన్నారు? శుభవార్తలు చెప్తారనే మేము పరుగున వచ్చామండి. వీళ్ళందరూ మా మహిళలు. మాకు శుభవార్తలు ఇంకా అంటే ఇప్పుడు ఏమంటారు, హామీలు ఇచ్చిన వాటికంటే కూడా మాకు ఎక్కువ ఇస్తున్నారు. ఈరోజు ఇంకా ఎక్కువ ఇస్తారని సంతోషంగా ఇక్కడికి రావడం జరిగింది. ఓకే అక్క, థ్యాంక్ యూ అండి. సెలవు లేకుండా నిరంతరం శ్రమించే వ్యక్తి మహిళ. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారా మరి మహిళలు? ఇబ్బంది? సంతోషంగానే ఉన్నామండి. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి సాల్వ్ చేస్తే బాగుంటుంది. గత ప్రభుత్వంలో కంటే ఇప్పుడు బెటర్ ఉందా, లేదంటే గత ప్రభుత్వంలోనే ఉందా? కొంచెం బెటర్గా అనిపిస్తుంది. కొంచెం. ఓకే. నా పేరు జాస్మిన్ అండి. నేను కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చాను. ఎట్లా అనిపిస్తా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన? ఎట్లా అనిపిస్తాం? చాలా బాగుందండి. మా తరపున అయితే మేము బాగా చెప్పగలుగుతాం. సక్సెస్ఫుల్గా ఒక 3 ప్రాజెక్ట్స్ అయితే మేము కంప్లీట్ చేసామండి. ఒకటి స్కూల్ యూనిఫామ్ స్టిచ్చింగ్ ఒకటి, అండ్ కమింగ్ టు ఇంకొకటి ఏంటంటే మహిళా శక్తి క్యాంటీన్స్ కూడా వేరే దగ్గర మేము ఓపెన్ చేసాము. ఈ రోజులలో ఒక క్యాంటీన్ ఓపెన్ చేయాలంటే మనకి స్థలం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ అలాంటిది చాలా ఫ్రీ అమౌంట్తో, ఏ అమౌంట్ లేకుండా మినిమంగా ఒక ప్లేస్ ఇచ్చి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో అక్కడే పెట్టుకోవడానికి మాకు అవకాశం ఇచ్చారు. సో ఆ రెంట్ అవన్నీ మాకు సేవ్ అవుతున్నాయి. మళ్ళీ క్యాంటీన్ పెట్టుకోవడానికి కూడా మాకు లోన్స్ ఇచ్చారు. అండ్ కమింగ్ టు స్కూల్ యూనిఫామ్ స్టిచ్చింగ్ అప్పుడు కూడా సేమ్ అండి, దానికి పెట్టుబడికి లోన్స్ ఇచ్చారు. అది స్టిచ్చింగ్ అయిన తర్వాత మళ్ళీ మేము స్కూల్స్కి డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత ఆ అమౌంట్ మాకు వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయో మేము చూడడానికి వచ్చామండి. మహిళలందరూ కూడా ఇలా మహిళా దినోత్సవం ఎట్లా ఉండబోతుందని చెప్పేసి భావిస్తా ఉన్నారు. ఈరోజు ఏదైనా శుభవార్త చెప్పే అవకాశం కనిపిస్తా ఉందా? వచ్చామండి అందరము. తప్పకుండా అండి, తప్పకుండా. ఏం శుభవార్త మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఒకటండి, 2000 గురించి కొత్తగా మ్యారేజ్ అయిన అయితే ఇప్పుడు ఒక కాన్సెప్ట్ పర్మనెంట్ డ్యూటీలు లేవు, కాంట్రాక్ట్ బేసిక్ లో తీసుకుంటున్నారు. సగం జీతం కాంట్రాక్ట్లు తీసేసుకుంటున్నారు. మరి డ్యూటీ మానేస్తున్నాం అనుకోండి, మన పిఎఫ్ అని దాంట్లోకి వెళ్ళిపోతుంది. మనకేం బిల్ పెట్టు సగం కూడా రావట్లేదు. మీరు మానేసేటప్పుడు డబ్బులు ఇస్తామంటున్నారు, డబ్బులు లేదు కదండి. మాకేమి దానివల్ల ఏమి లాభం లేదు. మేము 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు డ్యూటీ
డ్యూటీలు చేసాం. డ్యూటీ చేసి కూడా వేస్టే కదా, సగం డబ్బులు అందులోకి వెళ్ళిపోతున్నాయి. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పిదాలంటారా లేదంటే బాగోవాలని కోరుకుంటున్నామండి. ఇప్పుడు ఆయన మంచి మంచి ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలు ఇవన్నీ గతం నుండా? గతంలో అండి, ఇప్పుడు కాదు, ప్రెజెంట్ ఇప్పుడు ఈయన మంచిగా చేస్తారని మేము కోరుకుంటున్నామండి. అది మహిళలు ఎట్లా ఉన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో? పర్లేదండి, హ్యాపీగానే ఉన్నారండి, హ్యాపీగానే ఉన్నారండి. మీరమ్మా? జరగబోయేది కూడా అంత ఎట్లా అనిపిస్తుంది? శుభాకాంక్షలు. బాగుంది, ఫ్రీ బస్ పెట్టారు. తర్వాత ఇండ్లు మాత్రం కొంచెం ఏంటో చూసిస్తే బాగుండేదేమో, కానీ మా తెలిసినంత వరకు ఇండ్లు ఉన్న వాళ్ళకే ఇండ్లు వచ్చాయని ఒక ఫీల్ అవుతున్నారు మా మహిళలు. గతంలో వచ్చినాయి, ఇప్పుడు వచ్చినాయి. గతంలో ఏమీ రాలేదు, ఈ మధ్యలోనే వచ్చినాయి ఇండ్లు అందరికీ. కాకపోతే ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇండ్లు రావడం, ఇండ్లు లేని వాళ్ళకు రెంటెడ్ ఉన్న వాళ్ళు 15 సంవత్సరాలు రెంట్కున్న వాళ్ళు కూడా ఇండ్లు రాలేదు. అవన్నీ వాళ్ళందరూ ప్రాబ్లం అవుతుంది. రేషన్ కార్డు, ఇప్పుడు రేషన్ కార్డు అని అంటే ఉన్న వాళ్ళే ఎక్కారు, పిల్లలు ఎక్కిస్తలేరు. మళ్ళీ కొత్తగా రేషన్ కార్డులు అంటున్నారు. ఇప్పుడు భార్య భర్తలు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారంటే వాళ్ళ రేషన్ కార్డులో ఎక్కించాలని చూస్తున్నాము. కొన్ని తీసేసి పేర్లు తీసేసి, కొన్ని సర్వే చేసి పేర్లు తీసి కొత్త పేర్లు ఎక్కిస్తే బాగుండని నేను అనుకుంటున్నాను అండి. డబుల్ బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి ఇల్లులు, పాపం లేని వాళ్ళకి ఇల్లు లేనే లేవు. వాళ్ళు ఎన్నిసార్లు పెట్టుకున్నా కూడా లేవు. లేని వాళ్ళకి ఇమ్మని చెప్పండి, మాకు ఇమ్మని అనట్లేదు, పర్లేదు దేవుడు ఇచ్చిన మట్టుకి మాకు పర్వాలేదు. కానీ మరీ లేని వాళ్ళు ఉన్నారు పూర్, వాళ్ళకి కొంచెం చూసుకోవాలి ఇస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు, కానీ అది కావట్లేదు. ఉన్న బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి రెండు ఇల్లు, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నారు, అక్కడి నుంచి ఇక్కడ వస్తున్నారు. అసలు లేనోడికి లేనే లేదు. అదొక్కటి చూసుకోమన్నాడు. ఎందుకంటే కొడితే అందులో వస్తుంది కదా, ఎవరికి ఇల్లు ఉన్నాయి, ఎవరికి రేషన్ కార్డులు ఉన్నాయి, ఎవరు ఉన్నవాళ్ళు ఎవరు లేనోళ్ళు అనేది తెలుస్తుంది. తెలిసినప్పుడు ఎందుకు అట్లా చేయొద్దు. ఉన్నవాళ్ళు లేనోళ్ళు. మహిళల విషయానికి వస్తే ఇలా మహిళల దినోత్సవం కాబట్టి మహిళలు సంతోషంగా ఉన్నారా లేదా? ఉన్నారు, ఉండేవాళ్ళు, కాకపోతే లేని వాళ్ళకే లేదు. మాకు పావులొడ్డి అన్నారండి, ఆ పావులొడ్డి కూడా ఇస్తున్నారు. పావులొడ్డి లేదు, కేసీఆర్ అప్పుడు పావుల వడ్డీకే రుణాలు అన్నారు. ఇప్పుడు ఆ రుణాలు లేదు, పావుల వడ్డీ కూడా లేదు. ఇప్పుడు కనీసం మరి ఈ పావుల వడ్డీ కన్నా మాకేమైనా కరెక్ట్ చెప్తారేమో విందాంలే అన్నట్టుగా వచ్చాము మేము. అది లేని వాళ్ళకి ఇవ్వడానికి ఇల్లు చూడమన్నారు చాలు, అదొక్కటే. ఎందుకంటే పాపం చాలా ప్యూర్, అసలు తినండి వాళ్ళకి లేని వాళ్ళకి కూడా లేవు. వాళ్ళు కిరాయిలు కట్టుకోలేకపోతున్నారు. ఉన్న వాళ్ళకి ఉంది, డబుల్ బిల్డింగ్ వాళ్ళకి. అది చెప్పండి చాలా. మహిళలందరికీ శుభాకాంక్షలు. రేవంత్ సార్కి కూడా శుభాకాంక్షలు చెప్పండి మా తరపు నుంచి. రేవంత్ రెడ్డి గారికి